రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ హత్యకు నిరసనగా షాద్నగర్ ముఖ్య కూడలిలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. పరువు హత్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి భద్రతగా కొత్త చట్టాన్ని తేవాలన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారమే దర్యాప్తు చేయాలని, హత్యలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నెల 12వ తారీఖున ఎర్ర రాజశేఖర్ ను అమ్మాయి వాళ్ళ తండ్రి 12వ తారీఖు రాత్రి 11 గంటలకు పోలీసులు అని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఈ విషయాన్ని అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ 100కు ఫోన్ చేశారు. 100కు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు స్పందించి వాళ్ళ యొక్క ఫోన్లు ట్రేస్ అవుట్ చేస్తే అతను దొరికేవాడు. అదే ఒక రాజకీయ నాయకుడు కానీ పెద్దవాళ్ళు అరే కిడ్నాప్ అయితే ఈ విధంగానే పోలీసులు ప్రవర్తిస్తారా? ఇక్కడ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల కోసం చేస్తామని చెప్తాది. 12వ తారీఖు కిడ్నాప్ అయిన ఒక దళితుడు ఈ రోజు వరకు కూడా తేలలేదంటే ఇది పోలీసుల నిర్లక్ష్య వైఖరి, పోలీసుల యొక్క దళితుల పట్ల పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ వైఖరి. ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. ఈ ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఏం చేస్తా ఉన్నాడు అంటే దళితులు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి అర్హులు గారా అంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఈ రోజు షాద్నగర్ ఎల్లంపల్లిలో కుల దురహంకార హత్య, అతి పాశవికమైన హత్య జరిగింది. ప్రేమించడమే నేరం అని చెప్పేసి ప్రేమించిన పాపానికి ప్రేమించిన వ్యక్తిని కాకుండా ప్రేమించిన వ్యక్తి వాళ్ళ సోదరుని అతి దారుణంగా పాశవికంగా కట్టేసి కొట్టి హింసించి ఈరోజు పాశవికంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం జరిగింది. దీన్ని ఎంఆర్పిఎస్ మరియు దళిత సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలు గడిచిన కులం పేర పాశవిక హత్యలు జరుగుతున్నాయంటే, ప్రేమ పేరుతో పరువు హత్యలు జరుగుతున్నాయంటే ఇది పాలకుల యొక్క వైఫల్యం అనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఈ రోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రోజు అత్యంత పాశవికంగా ఈ ఘటన జరిగిందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఈ రోజు ప్రేమించడమే నేరం అయిపోయింది. దళితుల మీద కులం పేరుతో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అదే విధంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో దాడి చేసిన హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ హత్య చేసిన వాళ్ళను తక్షణమే కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్య జరిగింది, హత్య జరిగిన వెంటనే హత్యా నేరంతో సరిపెట్టకూడదు. హత్యా నేరంతో పాటు ఈ ఘటన మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి. ఆ హత్య చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ చట్టాలు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాజశేఖర్ హత్యను మేము వ్యక్తులు చేసిన హత్యగా మేము భావిస్తలేము. వాళ్ళు పాత్రదారులు మాత్రమే అరెస్టు చేయడం జరిగింది. పాత్రదారులు కాదు, ఖచ్చితంగా ఈ ఘటన వెనుక, ఈ హత్య వెనుక అసలైన సూత్రధారులు ఉన్నారని మాకు స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి పాత్రదారులతో పాటు సూత్రధారులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వాళ్ళ కుటుంబం మొత్తం ఆవేదనకు గురైపోయింది, అనాథలైపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి రాజశేఖర్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా